హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు appgcet 2021 లైఫ్ సైన్స్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్లో నేను ఆల్రెడీ 1 to 35 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్ వచ్చేసరికి పార్ట్ 2. సో ఇందులో 36 to 70 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఈ లైఫ్ సైన్స్ పేపర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 3 పార్ట్స్ మీరు చూస్తే వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో మీరు ఖచ్చితంగా 4 to 5 మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. సో ఎందుకంటే ఈ పేపర్ నుండి ఖచ్చితంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, సో డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేయచ్చు, లేకుంటే ఈ క్వశ్చన్స్ని మోడిఫై చేసి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని చదివితే ఖచ్చితంగా మీరు 4 to 5 క్వశ్చన్స్ కన్నా మోర్ దాన్ 4 to 5 క్వశ్చన్ అనేది మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. అండ్ అలానే ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నేను ఒక ఫ్యూ డేస్లో appgcet 2021 లైఫ్ సైన్స్ అండ్ అలానే బాటనీ, దట్ మీన్స్ బాటనీ సిలబస్, జువాలజీ సిలబస్, లైఫ్ సైన్స్ సిలబస్ కొన్ని కామన్ పార్ట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన నోట్సెస్ అయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర అయితే నోట్స్ ఉంది, దాన్ని వేస్ట్ చేయడం అందుకని మీకు నేను దాన్ని షేర్ చేస్తాను. ఆ నోట్స్ ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే సపోజ్ మీకు లైఫ్ సైన్స్ అస్సలు తెలియకపోయినా ఆ బేసిక్ నోట్స్ అనేది మీరు చదివితే ఖచ్చితంగా మీకు 50 to 60 మార్క్స్ అనేవి ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటారు. సో ఆ వీడియోస్ అనేవి నేను కొన్ని రోజుల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. సో ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వరు. సో ఆ వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. సో ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో నేను మెయిన్లీ ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను అంటే, అందులో సెల్ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ అండ్ అలాగే జెనెటిక్స్ అండ్ అలానే మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ అలాగే బయోమాలిక్యూల్స్ సంబంధించిన టాపిక్స్ అండ్ అలానే హ్యూమన్ ఫిజియాలజీ కూడా కవర్ అవుతుంది. యానిమల్ సైన్స్ అండ్ అలాగే ప్లాంట్ సైన్స్ కూడా నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇమ్యూనాలజీలో కొంత పార్ట్ అయితే కవర్ చేస్తాను. సో మ్యాక్సిమం ఒక 60% ఆఫ్ ద సిలబస్ అయితే కవర్ అవుతుంది. సో అందులోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే appgcetలో మ్యాక్సిమం బేసిక్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను ఓన్లీ బేసిక్సే అందులో ఇస్తాను. సో ఆ వీడియోస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ క్వశ్చన్స్ చూసేద్దాం. 36 to 70 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఇందులో. సో ఫస్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ట్రైకోడర్మా హార్జియానం ఈజ్ యూజ్డ్ ఫర్. ట్రైకోడర్మా హార్జియానం అనేది దేనికి యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బయో కంట్రోల్ ఏజెంట్ అగెన్స్ట్ ఫంగల్ పాథోజన్. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ వేస్ట్ ల్యాండ్ reclamation, and the third option is remediation of contaminated water, and the fourth option is phytoremediation. సో ఇక్కడ మనకి ట్రైకోడర్మా హార్జియానంని దేనికి ఉపయోగిస్తారు అంటే బయో కంట్రోల్ ఏజెంట్ అగెన్స్ట్ ఫంగల్ పాథోజన్. సో ట్రైకోడర్మా హార్జియానంని ట్రైకోడర్మా హార్జియానంని దేనికి ఉపయోగిస్తారు అంటే దాన్ని బయో కంట్రోల్ ఏజెంట్ కింద ఉపయోగిస్తారు. సో అది ఏం చేస్తుంది అంటే ఫంగల్ ప్యాథోజన్ ఎగెనెస్ట్ కింద యాక్ట్ చేస్తుంది, ఫంగల్ ప్యాథోజన్స్కి ఎగెనెస్ట్గా యాక్ట్ చేస్తుంది. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 37th క్వశ్చన్ ఈజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇచ్చిన వాటిలో ఏది రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అడుగుతున్నారు. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అనేది రెన్యూబుల్ కాదు. అండ్ అలానే సెకండ్ ఆప్షన్ ఈజ్ వుడ్, అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ యానిమల్ వేస్ట్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ విండ్ మిల్. విండ్ మిల్ అనేది రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ energy. So the fourth option is the correct answer. And the 38th question వచ్చేసరికి solar cells is a device that converts the solar energy into. solar cells అనేవి ఒక డివైస్,
సోలార్ ఎనర్జీని ఏ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ థర్మల్ ఎనర్జీ అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ sonochemical waves and third option is electrical power and the fourth option is all the above. All the above అనేది wrong answer and the correct option is electrical energy. సో మనకందరికీ తెలిసిందే చాలామంది ఇంట్లో కూడా సోలార్ సెల్స్ని యూజ్ చేస్తున్నారు. సో సోలార్ సెల్ ఈజ్ ఎ డివైస్ దాట్ కన్వర్ట్స్ ది సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. Soil conservation is the process of soil conservation ప్రాసెస్లో ఏం చేస్తారని అడుగుతున్నాడు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కన్వర్టింగ్ స్టెరైల్ సాయిల్ టు ఫెర్టైల్ సాయిల్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ సాయిల్ ఏరేషన్ అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ allowing soil erosion and the fourth option is protection of soil from erosion. సో మనకి సాయిల్ కన్జర్వేషన్లో ఏం చేస్తారు అంటే సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎరోషన్ జరగకుండా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇచ్చిన వాటిలో ఒకటి ఎగ్జాంపుల్ ఆఫ్ బయోగ్యాస్, అది ఏంటో మనం కనిపెట్టాలి. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బయోమీథేన్ అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ biodiesel and the third option is bioethanol and the fourth option is biobutanol. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏది బయోగ్యాస్కి ఎగ్జాంపుల్ అంటే బయోమీథేన్. బయోమీథేన్ అనేది బయోగ్యాస్ యొక్క ఎగ్జాంపుల్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బయోమాలిక్యూల్స్ యొక్క క్వశ్చన్స్ అయితే వచ్చేసాయి. సో డాష్ ఆర్ ద కార్బోహైడ్రేట్స్ విచ్ కెనాట్ బి హైడ్రలైజ్డ్ ఫర్దర్. సో ఇచ్చిన వాటిలో ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా మనం హైడ్రలైజ్ చేయలేము. దాట్ మీన్స్ ఇంకా డైజెస్ట్ అవ్వవు ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి. సో పాలీసాక్రైడ్స్ అనేవి మనం ఇంకా హైడ్రలైజ్ చేయొచ్చు డైసాక్రైడ్స్ కింద. అండ్ అలాగే డైసాక్రైడ్స్ని మనం మళ్ళీ హైడ్రలైజ్ చేయొచ్చు మోనోసాక్రైడ్స్ కింద. సో అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఒలిగోసాక్రైడ్స్ని కూడా మనం హైడ్రలైజ్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ మోనోసాక్రైడ్స్ని మనం ఇంకా హైడ్రలైజ్ చేయలేము. సో ద ఫోర్త్ ఆప్షన్ మోనోసాక్రైడ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 42nd question. The excess carbohydrates are stored as dash in the human body. సో హ్యూమన్ బాడీలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి, ఏ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గ్లైకోజన్, సెకండ్ ఆప్షన్ గ్లూకోజ్ and the third option starch and fourth option is sucrose. సో గ్లైకోజన్ రూపంలో మన బాడీలో స్టోర్ అయ్యి ఉంటాయి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి. సో ఎప్పుడైతే మన బాడీకి ఎనర్జీ కావాలో ఆ గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్ కింద బ్రేక్ అయ్యి ఎనర్జీని తీసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రోటీన్స్. సో మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. సో వాటిలో ఏది కరెక్టో చూస్ చేసుకోమంటున్నారు. సో ఏ వచ్చేసరికి ఏ స్టేట్మెంట్లో ఏమిచ్చారు అంటే ప్రోటీన్ క్యాన్ రిపేర్, బిల్డ్ అండ్ మెయింటైన్ బాడీ టిష్యూస్. సో ప్రోటీన్స్ అనేవి రిపేర్ చేయగలవు, బిల్డ్ చేయగలవు అండ్ అలాగే బాడీ టిష్యూస్ని మెయింటైన్ చేయగలవు అని అంటున్నారు. అండ్ అలానే సెకండ్ దాంట్లో బి స్టేట్మెంట్లో ఏమిచ్చారు అంటే ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇదైతే కరెక్ట్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రొవైడ్స్ ఎనర్జీ టు బాడీ. సో ప్రొవైడ్స్ ఎనర్జీ టు బాడీ అంటున్నారు. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాము. అండ్ అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో కూడా ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ బి అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఏ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ బోత్ ఏ అండ్ సి. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బోత్ ఏ అండ్ బి. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి మన బాడీ టిష్యూస్ని మెయింటైన్ చేయగలవు, బిల్డ్ చేయగలవు అండ్ అలాగే రిపేర్ చేయగలవు. సో అండ్ అలాగే నెక్స్ట్ బి వచ్చేసరికి ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో
ఈ రెండు అనేవి మనకి కరెక్ట్ ప్రోటీన్స్ గురించి చూస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డాష్ సర్వ్స్ యాజ్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇందాక క్వశ్చన్స్లోనే మనం చూసాము ప్రోటీన్స్ అనేవి వేటితో ఫామ్ అవుతాయి అనేది. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. So first option is sugar molecules, and the second option is carbohydrates, third option is enzymes, and the fourth option is amino acids. The fourth option, amino acids, is the correct answer. Amino acids serves as building blocks of proteins. So ఇక్కడ ముందు questions లోనే B option లో వాళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. Proteins are made up of amino acids అని ఇచ్చారు. సో ఆ క్వశ్చన్ నే నెక్స్ట్ ఏమని ఇచ్చారో చూడండి. డాష్ ఈజ్ serves as building blocks of proteins. సో క్వశ్చన్స్ని పూర్తిగా చదివితే ఒక్క క్వశ్చన్కి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. సో జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని అయితే చూసుకోండి. అన్ని క్వశ్చన్ పేపర్స్లోనే అలా ఉండవు, అక్కడక్కడ అలా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, చూస్ ద aromatic amino acid from the following. ఇచ్చిన వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో aromatic amino acidsని చూస్ చేయమంటున్నారు. సో ద ఫస్ట్ ఆప్షన్ టైరోసిన్, ట్రిప్టోఫాన్ అండ్ ఫినైల్ అలనిన్. సెకండ్ ఆప్షన్ టైరోసిన్, ఆస్పర్జిన్ అండ్ ఫినైల్ అలనిన్. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ టైరోసిన్, థ్రియోనిన్ అండ్ ఫినైల్ అలనిన్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ టైరోసిన్, సెరీన్ అండ్ ఫినైల్ అలనిన్. సో ఇచ్చిన వాటిలో మనకి aromatic amino acids ఏవి అని అంటే టైరోసిన్, ట్రిప్టోఫాన్ అండ్ ఫినైల్ అలనిన్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ 46th question is dash is catalyzed by lyase enzyme. సో ఇచ్చిన వాటిలో ఏది లయేస్ ఎంజైమ్ ద్వారా కెటలైజ్ అయ్యి ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి బూస్ట్ అప్ ది రియాక్షన్, అండ్ ద సెకండ్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్, అండ్ the third option is intramolecular rearrangement of bonds, and the fourth option is breaking of bonds. So fourth option is the correct answer. So lyase enzyme అనేది breaking of bonds. And next 47th question, in glycolysis the cleavage of fructose 1,6-bisphosphate produce. So fructose 1,6-bisphosphate అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది గ్లైకోలిసిస్లో అని అడుగుతున్నారు. సో ద ఫస్ట్ ఆప్షన్ an aldose and ketose, and the second option is 2 aldoses, and the third option is only aldose, and the fourth option is only ketose. So glycolysis లో cleavage of fructose 1,6-bisphosphate యొక్క క్లీవేజ్ జరిగినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక ఆల్డోస్ అండ్ అలానే కీటోస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ అలానే 48th క్వశ్చన్, గ్లైకోలిసిస్ ఈజ్ ఎ మెటబాలిక్ పాత్వే విచ్ కన్వర్ట్స్. గ్లైకోలిసిస్ అనేది మెటబాలిక్ పాత్వే దేని కింద కన్వర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ అలాగే లాస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ గ్లైకోలిసిస్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్, అండ్ ద second option is fructose into pyruvic acid, and the third option is glucose into phosphenol pyruvate, and the fourth option is fructose into phosphenol pyruvate. So glycolysis లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. And the 49th question, the enzyme acetyl coenzyme is generated by dash of pyruvate. So the first option is dephosphorylation, and
oxidative decarboxylation, and the third option reduction, and fourth option is dehydration. So the correct answer is oxidative decarboxylation. Second option is the correct answer. And the 50th question, Krebs cycle is takes place in dash of the cell. సో Krebs cycle అనేది సెల్లో ఏ ఆర్గనల్లో జరుగుతుంది అని అడుగుతున్నారు, ఏ పార్ట్లో జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మైటోకాండ్రియా, అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ సైటోప్లాజం, అండ్ third option is Golgi body, and the fourth option is plastids. సో Krebs cycle అనేది సెల్లో ఎక్కడ జరుగుతుంది అని అంటే మైటోకాండ్రియాలో Krebs cycles అనేది జరుగుతుంది. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ద 51st క్వశ్చన్ ఈజ్ cell-mediated immunity is driven by. So the first option is leukemia, and the second option is T cells, and the third option is thrombocyte, and the fourth option is mast cells. So the cell-mediated immunity is driven by T cells. T cells అనేవి సెల్-మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఉంటాయి. సో సెల్-మీడియేటెడ్ ఇమ్యూనిటీ డ్రైవ్ చేసేవి ఏంటి అంటే టీ సెల్స్. సో డాష్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్గానిజం టు ఫైట్ అగెన్స్ట్ ఇన్ఫెక్చుయస్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్కి అగెన్స్ట్గా మన బాడీ ఫైట్ చేయడానికి, మన బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ ఫైట్ చేయడానికి ఏం కావాలి అని అడుగుతున్నారు. ఏం కావాలి అంటే ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ ఉంటే అప్పుడే మన బాడీ అనేది ప్యాథోజన్స్తో ఫైట్ చేయడానికి కుదురుతుంది. మనకి ఇమ్యూనిటీ అంటే పవర్ అంతే. మనకి పవర్ లేకుండా ఎలా ఫైట్ చేస్తాం? అంతే కదా, పవర్ ఉంటే కదా ఫైట్ చేసేది, ఎనర్జీ ఉంటేనే కదా ఫైట్ చేసేది. సో ఇమ్యూనిటీని ఏమంటారు అంటే శక్తి, రోగ నిరోధక శక్తి అంట. సో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం వైరస్ వచ్చినా, మన బాడీలోకి ఇన్ఫెక్చుయస్ ఏజెంట్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ దానికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సో వితౌట్ ఇమ్యూనిటీ మనకి డిసీజ్ వచ్చేస్తుంది, అంతే, ఏముండదు, డిసీజ్ వచ్చేస్తుంది. సో ఇమ్యూనిటీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ చదవకుండా చెప్పేసాను, మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. అలర్జీ, అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ హైపర్ సెన్సిటివిటీ, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ హైపోసెన్సిటివిటీ. హైపోసెన్సిటివిటీ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అలాగే 53rd క్వశ్చన్, డాష్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై హైబ్రిడోమా టెక్నాలజీ. సో ఇచ్చిన వాటిలో ఏది హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యింది అని అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మోనోక్లోనల్ యాంటీబాడీస్, అండ్ సెకండ్ ఆప్షన్ ఇంటర్ఫెరాన్స్, అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎరిథ్రోసైట్స్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యాంటీజెన్స్. సో ఏది ఇచ్చిన వాటిలో ఏది హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ద 54th క్వశ్చన్ ఈజ్ డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వీక్నింగ్ ఎ ప్యాథోజన్. సో ఇక్కడ ఒక ప్రాసెసెస్ కొన్ని ఇచ్చారు. సో వాటిలో ఏ ప్రాసెస్ అనేది ప్యాథోజన్ని వీక్ చేస్తుంది, ప్యాథోజన్ని, దట్ మీన్స్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్. So first attenuation, and second vaccination, and third option immunization, and the fourth option is virulence reduction. So attenuation అనేది weakening of pathogen. అటెన్యుయేషన్ అనేది ఒక ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ప్యాథోజన్ని వీక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, the first vaccine developed by Louis Pasteur was against. సో ఫస్ట్ మనకి వ్యాక్సిన్ అనేది డెవలప్ చేసింది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. దేనికి ఎగ్నెస్ట్గా వ్యాక్సిన్ని కనుగొన్నారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ర్యాబిస్ వైరస్, అండ్ సెకండ్ ఆప్షన్ పాక్స్ వైరస్, అండ్ థర్డ్ ఆప్షన్ హెపటైటిస్ వైరస్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ ది అబోవ్. సో ఫస్ట్ దేనికి, ఏ ప్యాథోజన్కి ఎగెనెస్ట్గా,
ఏ వైరస్కి ఎగ్నెస్ట్గా వ్యాక్సిన్ని కనుగొన్నారు అని అంటే ర్యాబిస్ వైరస్కి ఎగ్నెస్ట్గా లూయిస్ పాస్చర్ అనే ఆయన వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ ర్యాబిస్ వైరస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ 56th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద పోలియో వ్యాక్సిన్స్. సో ఇచ్చిన వాటిలో కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో పోలియో వ్యాక్సిన్స్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్టో చూస్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ Sabin is live attenuated polio vaccine, and the second option Salk is an inactivated polio vaccine, and the third option is both Salk and Sabin are polio vaccines, and fourth all the above. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే సాల్క్ అండ్ అలానే సాబిన్ రెండు కూడా పోలియో వ్యాక్సిన్స్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. So the third option is the correct answer. And the 57th question is dash causes hypersensitivity to an allergen. ఏది మనకి హైపర్ సెన్సిటివిటీని కలగజేస్తుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ the second option is lifestyle, and the third option is food habits, and the fourth option is DNA mutation. మనకి హైపర్ సెన్సిటివిటీని కాజ్ చేసేది ఏంటి అంటే సపోజ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఫంక్షన్ జరగకపోతే మనకి హైపర్ సెన్సిటివిటీ అనేది కాజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ an allergic response due to pollen and spores. సో ఇచ్చిన వాటిలో ఒకటి ఏంటి అంటే అలర్జిక్ రెస్పాన్స్. సో దేని కారణంగా వస్తుంది అంటే పాలన్ అండ్ స్పోర్స్ కారణంగా వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే సిఫిలిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హే ఫీవర్, అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ఎయిడ్స్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ COVID-19. సో చాలామంది ఏమనుకుంటారంటే COVID-19 రీసెంట్గా వచ్చింది కదా, COVID-19 అనుకుంటారు, అంతేనా? హే ఫీవర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. హే ఫీవర్ అనేది ఒక అలర్జిక్ రెస్పాన్స్. దేని కారణంగా వస్తుంది అంటే పాలన్, డ్యూ టు పాలన్ అండ్ స్పోర్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ humoral immunity ఈజ్ గవర్నడ్ బై. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి న్యూట్రోఫిల్స్, మాస్ట్ సెల్స్, అండ్ ల్యూకోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. సో హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది మనకి దేని ద్వారా గవర్న్ అవుతుంది అని అంటే బి లింఫోసైట్స్నే మనం బి సెల్స్ అని కూడా అంటారు. సో బి లింఫోసైట్స్ ద్వారా వస్తుంది హ్యూమోరల్ ఇమ్యూనిటీ అనేది. సో డాష్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈజ్ సిస్టీన్ రిచ్ cationic peptides which are produced by immune and epithelial cells. సో ఇచ్చిన వాటిలో ఏది సిస్టీన్ రిచ్ cationic peptides అవి దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇమ్యూన్ అండ్ ఎపిథీలియల్ సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అదెసెన్స్, అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ defensins, and third option is condensins, and the fourth option is mast cells. So defensins అనేది correct option. So next question is dash is used in electron microscope. ఇచ్చిన వాటిలో ఏది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కి యూజ్ చేస్తారు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఏం యూజ్ చేస్తారు అనేది మనం చూస్ చేయాలి. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎలక్ట్రాన్ బీమ్స్, అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ బోత్ ఎలక్ట్రాన్ బీమ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ లైట్ వేవ్స్. సో
మనకి ఎలక్ట్రాన్ బీమ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి రెండు కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 62nd క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రిఫ్యూగేషన్? సో ఇచ్చిన వాటిలో ఏది ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రిఫ్యూగేషన్ అని అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫిల్ట్రేషన్, సెకండ్ ఆప్షన్ సెడిమెంటేషన్, అండ్ third option is evaporation, and the fourth option is all the above. And the second option sedimentation అనేది centrifugation కి principle అని అంటున్నారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 63rd question dash, the stationary phase held in a narrow tube and the mobile phase is forced through it under pressure. So first option వచ్చేసరికి గ్రాస్ క్రోమటోగ్రఫీ, సెకండ్ ఆప్షన్ planar chromatography, and the third option liquid chromatography, and the fourth option is column chromatography. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే గ్యాస్ కాదు, ప్లానర్ కాదు, లిక్విడ్ కాదు, కాలమినార్ క్రోమటోగ్రఫీ అనేది కరెక్ట్ ఆప్షన్. And the 64th question, electrophoresis is a dash which based on the migration of charged species under the influence of electric field. So the first option is separation, and the second option is hydrolysis, and the third option is protein denaturation, and the fourth option is fragmentation method. So the first option is separation method is the correct answer. And the next question, in electrophoresis లో of DNA, in electrophoresis of single stranded RNA or DNA dash type of cells is used. So electrophoresis of single stranded DNA లో కానీ ఎలక్ట్రోఫోరెసిస్ ఆఫ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏలో కానీ ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ అనేవి యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో టైప్ ఆఫ్ సెల్ ఏంటి? ఎలక్ట్రోఫోరెసిస్ ఆఫ్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏకి యూజ్ చేసే జెల్ యొక్క టైప్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డీనాచురింగ్ జెల్, అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ రీనాచురింగ్ జెల్, and the third option is regular polyacryl amide gel, and the next option, fourth option is regular agarose gel. So first option denaturing gel. సో ఎలక్ట్రోఫోరెసిస్లో ఎలాంటి టైప్ ఆఫ్ జెల్ అనేది యూజ్ చేస్తారు అంటే డీనాచురింగ్ టైప్ ఆఫ్ జెల్ అనేది యూజ్ చేస్తారు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఈజ్ exhibited by the satellite DNA. So the first option is low degree of polymorphism, and the second option is high degree of polymorphism, and the third option is no polymorphism, and the fourth option is none of this. So the correct option is high degree of polymorphism is exhibited by the satellite DNA. And the next question, Lamarck believed that the present giraffe has a long neck as compared to its ancestors. సో లామార్క్ ఏం చెప్పారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిరాఫీస్ కన్నా యాన్సిస్టర్ జిరాఫీస్కి లాంగ్ నెక్ ఉండేవి కంపేర్ చేస్తే అని అడుగుతున్నారు. కారణం ఏంటి, రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ద ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్ క్యారెక్టర్స్, and the next option is natural selection, third option isolation, and the fourth option is speciation. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రీజన్ ఏంటి అంటే జిరాఫీస్కి అప్పుడు పెద్ద నెక్ ఉండి ఇప్పుడు కొంచెం తక్కువ కంపేర్ చేస్తే ఎందుకు తక్కువ ఉంది అని అంటే రీజన్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫార్మింగ్ ది theory of
evolution by natural selection, Charles Darwin was greatly influenced by. దేని వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు చార్లెస్ డార్విన్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మ్యూటేషన్ థియరీ ఆఫ్ హ్యూజో డి వ్రైస్, అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ లామార్క్స్ థియరీ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ మాల్థస్ ఐడియా ఆఫ్ పాపులేషన్ కంట్రోల్. సో చార్లెస్ డార్విన్ అనే ఆయన మనకి ఎవల్యూషన్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ థియరీ ఇచ్చినప్పుడు దేని ద్వారా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే మాల్థస్ ఐడియాస్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్. మాల్థస్ అనే ఆయన పాపులేషన్ కంట్రోల్ మీద ఇచ్చిన ఐడియా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు చార్లెస్ డార్విన్. సో మాల్థస్ ఐడియా ఆఫ్ population control is the correct answer. And the 69th question, 2 questions more. Which one of the following is the main cause of global warming? ఇచ్చిన వాటిలో ఏది గ్లోబల్ వార్మింగ్ని బాగా ఎక్కువ కాజ్ చేస్తుంది, రీజన్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్కి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నైట్రోజన్, అండ్ ద సెకండ్ ఆప్షన్ ఆక్సిజన్, థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్, అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. అందరికీ తెలిసింది కార్బన్ డైఆక్సైడ్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మన అట్మాస్ఫియర్లో ఎక్కువ అవుతే గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది, కాజ్ అవుతుంది అని అంటున్నారు. సో అందుకే ఏమంటారు అంటే ప్లాంట్స్ని నాటమని, మొక్కలు నాటడం మాత్రం మర్చిపోకండి. సో ద pH లెవెల్ ఆఫ్ యాసిడ్ రెయిన్ అందరికీ తెలుసు. సో దాని యొక్క pH అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో యాసిడ్ రెయిన్ పేరులోనే తెలుస్తుంది యాసిడిక్ నేచర్ ఉంటుందని. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 4, సో నియర్లీ 4, అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ నియర్లీ 5.6, and the third option is 7, and the fourth option is less than 8. So the first option 4 అలా acidic pH అనేది ఉంటుంది, acidic rain యొక్క pH, యాసిడ్ రెయిన్ యొక్క pH. సో మనకి 70 క్వశ్చన్స్ అయితే అయిపోయింది. సో పార్ట్ 2 కంప్లీట్ చేసే టైం అయితే వచ్చింది. సో నేను ఆల్రెడీ చెప్పాను లైఫ్ సైన్స్ వాళ్ళకి కొన్ని క్లాసెస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అని. సో ఆ క్లాసెస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీరు ఎక్కువ బూస్ట్ అవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో 71 to 100 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా చూడండి. కంప్లీట్ పేపర్ అయితే అయినట్టు. సో ఫస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే 1 to 35 క్వశ్చన్స్, సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో కూడా చూసేయండి, అండ్ అలాగే పార్ట్ 3 కూడా మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూసేయండి. సో ఈ 3 వీడియోస్ చూస్తే మీకు లైఫ్ సైన్స్ అనే పేపర్ అనేది కంప్లీట్గా వస్తుంది. సో ఆ కంప్లీట్ పేపర్ నుండి 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఆ 4 to 5 మార్క్స్ కోసమైనా 3 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.